బైసరంలో నరమేధానికి పాల్పడిన ఉగ్రమూక ఎక్కడ వాళ్ళ జాడ కోసం భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ స్పీడప్ చేశాయి. అంతవరకు ఓకే, కానీ కశ్మీర్ చుట్టూ మకాం వేసిన టెర్రరిస్టుల సంగతేంటి? వాళ్ళకి సహకరిస్తున్న లోకల్స్ ఎవరు? జిత్తులమారి పాక్ భారత్కు వ్యతిరేకంగా టెర్రర్ డెన్లు రన్ చేస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏకంగా 42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి ఎల్ఓసి సమీపంలోనే ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ట్రైనింగ్ క్యాంపులలో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. పెహల్గాం సమీపంలోనే పర్యాటక కేంద్రం బైసరంలో జరిగిన ఉగ్రదాడితో ఆ వివరాలు బయటపెట్టాయి నిఘా వర్గాలు. నియంత్రణ రేఖకు సమీపంలోనే పీఓకేలో 42 ట్రైనింగ్ క్యాంపుల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీరిలో 115 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు. వాళ్ళకి 15 మంది లోకల్స్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కశ్మీర్ లోయలో 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక జమ్మూ, రాజౌరి, పూంచ్ రీజియన్లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్లలో ఎక్కువ ఉన్నది లష్కరే తోయ్బా ముఠా సభ్యులే. 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే తోయ్బా, 3 హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన వాళ్లున్నారు. మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే లోకల్ టెర్రరిస్టుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే ఎక్కువ సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. పహల్గాంలో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే ఆ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఉగ్రదాడి కలకలం రేపింది. అయితే కశ్మీర్ చుట్టూ మకాం వేసిన ఉగ్రవాదులు ఏ క్షణమైనా విరుచుకుపడతారని అనుమానాలు ఉన్నాయి. వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏరివేత ముమ్మరం చేయాలని భావిస్తున్నాయి భద్రతా బలగాలు.